కాకినాడ గంగావతి. కాకినాడ గంగావతి. అదే కాకినాడ గంగావతి అని ఉంటది. ఇచ్చాను, నెంబర్ ఇచ్చాను. వాళ్ళ దగ్గర నెంబర్ ఉంది కదక్క, ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. ఇంకా వచ్చిండదులే, వస్తా ఉంటది. జయ చెప్పు. హలో అమ్మా, ఆంటీ పాల్గొచ్చారు. అమ్మా చెప్పు చేయ. ఏంటి చెప్పు, నాది వాయిస్ వినపడిందా? Good afternoon, all of you. Good afternoon, all of you. Okay, only 11 members are there. ఓకే అమ్మా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ సెషన్లో అందరూ జాయిన్ అవ్వలేదు కదా, ఇప్పటి వరకు కంప్లీట్ అయిన సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత నేను క్లాస్ చెప్తాను. లాస్ట్ టైం ప్యాకేజెస్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కదా, స్టాటిక్ గురించి, స్టాటిక్ ఇంపోర్ట్లో క్లాస్ పార్ట్ గురించి ఎవరు సరిగా ఆన్సర్ చేయలేదు. మీ మొబైల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టండి. ఓకే అమ్మా, క్లాస్ పాత్ గురించి, స్టాటిక్ ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు చెప్పండి. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు క్లియర్ అయింది అంటే నేను ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంటర్ఫేసెస్ కూడా ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేసెస్ చెప్పాను, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంటర్ఫేసెస్ చూద్దాం.
మనకి క్లాస్ పాత్ గురించి అలాగే ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. హ్యావ్ యూ ఎనీ డౌట్స్? ఓకే, క్లాస్ పాత్. ఓకే, ఒకసారి చూడండి క్లాస్ పాత్ గురించి. రన్నింగ్ ఏ జావా క్లాస్ ఫైల్ బై సెట్టింగ్ పాత్. ఓకే, కనిపిస్తుంది కదా. మనము జావా ఫైల్ ని కంపైల్ చేయాలంటే ఏం చేస్తాము? ఒక సింటాక్స్ యూస్ చేస్తాం. ఇన్ జనరల్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? D:\, జావా అనే ఫోల్డర్ లో. CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఇక్కడ మన ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఒక కమాండ్ యూస్ చేస్తాం ఫర్ కంపైలేషన్, రైట్? వాట్ ఈస్ దట్ కమాండ్? జావా సి స్పేస్ మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది. సపోజ్ నేను టెస్ట్ అని ఇచ్చాను అనుకున్నా ఫైల్ నేమ్ .java. ఓకే, దిస్ ఈస్ ద కమాండ్ టు కంపైల్ ఈ ప్రోగ్రామ్ ఇన్ జనరల్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు? If the program is at one place and the class file is at another place, then we will set path of the class file. ఓకే, ప్రోగ్రామ్ ఒక ప్లేస్ లో ఉంది, మనము క్లాస్ ఫైల్ వేరే చోట ఉంటే. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం. మన ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయి? జావా ఫోల్డర్ లో ఉన్నాయి, రైట్? జావా ఫోల్డర్ లో ఉన్నవి. ఇక్కడ ప్యాకేజెస్ లో వచ్చేసరికి P1 ప్యాకేజ్ లో ఇవేమో P1 ప్యాకేజ్. క్లాస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? వేరే చోటు ఉన్నాయి. ఓకే, ప్రోగ్రామ్ జావా ఫోల్డర్ లో ఉంది. క్లాస్ ఫైల్ వేరే చోట P1 ఫోల్డర్ లో ఉంది. సో ప్లేసెస్ అనేవి ఎలా ఉన్నాయి? డిఫరెంట్ గా ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఫైల్, క్లాస్ ఫైల్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు మనం పాత్ ని సెట్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ద క్లాస్ ఫైల్ ఈజ్ ఎట్ అనదర్ ప్లేస్, దెన్ వీ విల్ సెట్ ద పాత్ ఆఫ్ ద క్లాస్ ఫైల్ యాజ్ సెట్ స్పేస్ క్లాస్ పాత్ ఈక్వల్స్ టు పాత్ ఆఫ్ ద క్లాస్ ఫైల్. ఓకే, నేను సింటాక్స్ చెప్పమన్నప్పుడు సెట్ స్పేస్ క్లాస్ పాత్ ఈక్వల్స్ టు పాత్ ఆఫ్ ద క్లాస్ ఫైల్ అని చెప్పాలి. ఓకే, మీ ఎగ్జామ్ లో అడిగినా కూడా క్లాస్ పాత్ గురించి ఇది రాయండి. And then we can run the class files directly with fully qualified names. We have to set the path of the class file up to package only. ఓకేనా, మన ప్యాకేజ్ నేమ్ వరకు మనం సెట్ చేస్తాము. సపోజ్ మన అకౌంట్ అనేది ప్యాకేజ్ నేమ్. ఓకే, దాంట్లో ఉన్న మెథడ్స్, వేరియబుల్స్ మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. మన ప్యాకేజ్ com.tcs.bank.account ఇంతవరకు స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అకౌంట్ లో విత్డ్రా అనే మెథడ్ ఉందనుకోండి, ఆ విత్డ్రా అనే మెథడ్ ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, జావా స్పేస్ మనకు ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇస్తాం com.tcs.bank.account. అదే క్లాస్ పాత్ సెట్ చేయడం ఏంటి? సెట్ స్పేస్ క్లాస్ పాత్ ఈక్వల్స్ టు C:\, యూజర్స్ లో జావా ఈ ఫోల్డర్ లో ఉంది అని. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ పాత్. సింపుల్ గా, ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ద క్లాస్ ఫైల్ ఈజ్ ఎట్ అనదర్ ప్లేస్, దెన్ వీ విల్ సెట్ ద పాత్. ఓకేనా, అప్పుడు మనం క్లాస్ ఫైల్స్ ని డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. అలా కాకుండా సెకండ్ వే ఏంటి అంటే, ఇదేమో క్లాస్ పాత్ అనే ఆప్షన్.
రెండోవి ఏంటి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎలా సెట్ చేస్తాము, దిస్ పీసీలోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లో మనం చెప్పాను కదా, అలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ప్రాపర్టీస్ని సెట్ చేసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ పాత్. ఇంకో థర్డ్ ఏం చెప్పానంటే, అది క్లాస్ పాత్ అనగానే 3 పార్ట్స్ ఉంటాయి అంటున్నారు. అది కాదమ్మా, క్లాస్ పాత్ అంటే 2 వేస్. ఒకటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా ఉంటుంది, 2 క్లాస్ పాత్ని సెట్ చేయడం. అది మూడోది ఏంటంటే బై డిఫాల్ట్, ఇవి 2 కాకుండా బై డిఫాల్ట్ జావా రన్ టైమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ప్యాకేజెస్ని డివైడ్ చేస్తుంది అని చెప్పాను. ఓకే, ఫస్ట్లీ క్లాస్ పాత్ బై డిఫాల్ట్ sets the dividing of packages from the current working directory. ఓకే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ప్యాకేజెస్ని ఇప్పుడు జావా అనేది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అక్కడే మన ప్రోగ్రామ్స్ అన్ని స్టోర్ అయినాయి. చూడండి, ఫస్ట్ నుంచి ఎడిషన్, యాడ్, ఇంకా కాపీ కన్స్ట్రక్టర్, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, మన ప్రోగ్రామ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి కదా. ఇది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దీంట్లోనే మన ప్యాకేజెస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. P1, P2, P1 లో చూడండి, P1 లో క్లాస్ ఫైల్స్, అలా అన్ని కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి బై డిఫాల్ట్ అని చెప్తున్నాడు. అయితే క్లాస్ పాత్ ని మనం ఎలా సెట్ చేసుకోవాలంటే 2 వేస్, 3 వేస్ కాదు, 2 వేస్. అది బై డిఫాల్ట్ గా ఉంటది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ చేసేది. కానీ 2 వేస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఒకటి, ఇంకోటి క్లాస్ పాత్ ఆప్షన్. ఓకేనా, క్లాస్ పాత్ ఆప్షన్ అని అడిగితే ఇది రాయాలి, ఏది, సెట్ క్లాస్ పాత్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ద క్లాస్ ఫైల్. లేదు, మొత్తం ఒక 4 మార్క్స్ కి, 5 మార్క్స్, 6 మార్క్స్ కి అడిగారు అనుకోండి, మొత్తం రాయండి, 3 పాయింట్స్ గురించి రాయండి. 2 మార్క్స్ కి అడిగితే ఇది రాయండి. ఓకే, ఓకేనా, క్లాస్ పాత్ గురించి అర్థమైందా? అర్థమైందా క్లాస్ పాత్ గురించి? స్టాటిక్ ఇంపోర్ట్ గురించి చెప్పమంటారా? ఇంపోర్ట్, స్టాటిక్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్టింగ్ అర్థమైందా మీకు? అవసరం లేదా? ఓకే, మా స్టాటిక్ ఇంపోర్ట్ లో కూడా కొంతమంది స్టార్ పెడితే స్టాటిక్ అలా అనుకుంటున్నారు. అది ఏం కాదమ్మా, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసాము అంటే ఇంపోర్ట్ లో, అది స్టాటిక్ ఇంపోర్ట్. దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ ఇంపోర్ట్ అనుకోండి, నార్మల్ ఇంపోర్ట్ అయితే మనము ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ అనే క్లాస్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక క్లాస్ లో మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇన్ జనరల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తాం. అవునా? అవును కదా, ఏదైనా క్లాస్ లో క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తాం. అవును, క్లాస్ నేమ్ తో కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. అదే స్టాటిక్ అయితే డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాం. అదే డిఫరెన్స్, మరి ఇంకేమీ లేదు. స్టార్లు అని అవి ఏమీ లేవు. స్టాటిక్ కీవర్డ్ యూస్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ వితౌట్ డైరెక్ట్లీ యూస్ చేస్తాం, డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాం. ఈ రెండే చెప్పండి, ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పొద్దు. ఓకేనా, రాయాలన్నా కూడా ఒక 2 మార్క్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ ఇంపోర్ట్ అండ్ ఇంపోర్ట్? In normal import, we can access through object or class name. In static import, we can access directly. ఓకేనా, అర్థమైందా మీకు? ఇంకా దీంట్లో డౌట్స్ ఏం లేవు కదా? ప్యాకేజెస్ లో డౌట్స్ ఏం లేవు, ఐ థింక్ ప్యాకేజెస్ లో డౌట్స్ ఏమి లేవు. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఇంటర్ఫేసెస్ స్టార్ట్ చేయమంటారా, లేకపోతే ఇంకా ప్రీవియస్ టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా అంతకుముందు ప్రీవియస్ టాపిక్స్ లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అవి కూడా డిస్కస్ చేసేద్దాం. ఇంటర్ఫేసెస్ స్టార్ట్ చేసుకుందామా మరి, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇన్హెరిటెన్స్ లో కానీ, పాలిమార్ఫిజం లో కానీ, ఫైనల్ కీవర్డ్ యూస్ చేయడం కానీ, సూపర్ కీవర్డ్ కానీ, దిస్ కీవర్డ్ కానీ, ఇన్హెరిటెన్స్ లో ఏం చెప్పుకుందాం? ఇన్హెరిటెన్స్ లో
అన్ని 1 బై 1 చెప్పనా? లేకపోతే ఏమైనా పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉందా చెప్పండి? ఇన్హెరిటెన్స్‌లో. ఒకసారి నేను నోట్స్ ప్రిపేర్ చేయమని 11 క్వెషన్స్ ఇచ్చాను గదా! ఎవరైనా స్టార్ట్ చేసారమ్మా? రాయడం ఎవరైనా స్టార్ట్ చేసారా? జస్ట్ రాయడం మాత్రం కాదు గానీ ఓకే. రాయడం మాత్రం కాదు గానీ చదువుకోండి. మంచిగా 11 క్వెషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు నాకు? ఎప్పుడు సబ్మిట్ చేస్తారు 11 క్వెషన్స్? క్వెషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఇన్హెరిటెన్స్ కదా! ఎంతమంది రాసారు? 26నా? నేనేమైనా డేట్ ఇచ్చానా 26 అని? నేను మర్చిపోయాను అందుకే అడుగుతున్నాను. ఏమైనా డేట్ ఇచ్చానా? అందరూ రెస్పాండ్ అవ్వండి. ఓకే. డేట్ ఏమి ఇవ్వలేదు. మ్యామ్ కొంతమందికి ఇచ్చారు మ్యామ్, అంతే మ్యామ్. ఓకే. కొంతమందికి ఇచ్చాను గదా! వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేరు. 5, 10, 15, 20 ఓకే. మాకు ఓకే. ఓకే. చెప్తాను. మీరు అందరూ రాసుకోండి క్విజ్ క్వెషన్స్. ఒక్క నిమిషం. పెన్. నా పేరు ఓకే అమ్మా. ఓకే. 4 క్వెషన్స్ రాసావా? ఓకే అమ్మా. అందరూ రాయండి. మీరు ఆఫ్‌లైన్ వస్తారా? మీకేమైనా ఇన్ఫార్మ్ చేశారా? మిడ్ ఎగ్జామ్స్‌కి వస్తారు మీరు ఖచ్చితంగా. ఆ ఎగ్జామ్‌కే నేను ఆ క్వెషన్స్ ఇచ్చింది. అసైన్‌మెంట్ మిడ్‌కి. మీరు బాగా చదువుకోండి. నేను ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుంటున్నాను కదా! అర్థం కానివి కూడా అడుగుతా ఉండండి. ఓకేనా? సరే ఇప్పుడు నేను ఇంటర్‌ఫేసెస్ గురించి చూద్దాము. ఇన్హెరిటెన్స్ రైట్? ఇన్హెరిటెన్స్ గురించే కదా! ఎప్పుడు అంటున్నారమ్మా మొత్తానికి ఆఫ్‌లైన్ పిలుస్తామని. తెలీదు నాకు కూడా కరెక్ట్‌గా. ఓకే. 22 నుంచి అయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్స్‌కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! ఫోర్త్ ఇయర్స్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ అంటున్నారు. మీకు కూడా ఉంటది అంటున్నారు. చైతన్య మేడం అన్నారు. ఓకేనా? ఓకే. ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? మనం సిలబస్ చూసి సిలబస్ ప్రకారం చూద్దాం. ఓకే. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ బేసిక్స్, నెక్స్ట్ మెంబర్ యాక్సెస్. ఓకే. అసలు ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ తెలుసు కదా! ఎక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి ప్రాపర్టీస్ అంటే అమ్మ మీరు మ్యామ్ క్విజ్‌కి ఇచ్చిన టాపిక్స్ రీకాల్ చేయండి. క్విజ్‌కి ఇచ్చినవి చెప్పనా? అన్నీ ఓకే. సరే ఫస్ట్ కన్‌స్ట్రక్టర్స్ చెప్పనా మరి? ఓకే. కన్‌స్ట్రక్టర్స్. కన్‌స్ట్రక్టర్ ఇన్హెరిటెన్స్ అది. కన్‌స్ట్రక్టర్స్. ఓకే. కన్‌స్ట్రక్టర్
ఇన్ జావా ఈజ్ ఏ స్పెషల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. అది కూడా మెథడ్ లాగే ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుంది, కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. అది ఎందుకు యూజ్ చేస్తారు? దట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ అండ్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి, దట్ ఈస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని. ఏ వేరియబుల్స్ అమ్మ? రన్నింగ్ నోట్స్ ఇప్పుడన్నా రాసుకోండి ప్లీజ్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి, అలాగే ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం కన్స్ట్రక్టర్ ని. ఓకే, అయితే దానికి 2 రూల్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్టర్ కి 2 రూల్స్ ఉంటాయి. ఏంటి కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయాలంటే? ఫస్ట్ వన్, కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఇది 2 మార్క్స్ అడుగుతారు ఖచ్చితంగా. డిఫైన్ 2 రూల్స్ ఫర్ క్రియేటింగ్ ఏ జావా కన్స్ట్రక్టర్. ఫస్ట్ వన్, క్లాస్ నేమ్ షుడ్ బి constructor name should be same as class name. Constructor must have no explicit return type. అసలు రిటర్న్ టైప్ అనేది ఉండదు. మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది కదా, మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్సెస్ ఏంటి? దేర్ ఈస్ నో రిటర్న్ టైప్, అదే డిఫరెన్స్. ఓకేనా? స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. అయితే జావా కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది? వెన్ ఇట్ విల్ బి ఇన్వోక్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇన్వోక్ అవుతుంది కన్స్ట్రక్టర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ కన్స్ట్రక్ట్స్ ద వాల్యూస్. అది ఏ వాల్యూస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది? దట్ ఈస్ ప్రొవైడ్స్ డేటా ఫర్ ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ కి కావాల్సిన వాల్యూస్ ని, లేకపోతే డేటా, వాల్యూస్ అన్న డేటా అన్న ఒకటే కదా, వాల్యూస్ అన్న డేటా అన్న ఒకటే. ఆ డేటాని, ఒక ఆబ్జెక్ట్ కి ఏ డేటా అయితే కావాలో, ఒక ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ ని యాక్సెస్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ ద్వారా వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకుంటాం, రైట్? అంటే ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉంటున్నాయి? మెథడ్, డేటా అంటే వేరియబుల్స్. ఆ డేటాని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ లో సపోజ్ OB1 ఆబ్జెక్ట్ లో మెథడ్ 1 వేరియబుల్ ఏ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఆబ్జెక్ట్ 1 లో మెథడ్ వేరియబుల్, వాటిని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ లో పెడుతుంది. ఏం పెడుతుంది? కన్స్ట్రక్టర్ పెడుతుంది అనమాట. ఎవరు పెడతారంటే కన్స్ట్రక్టర్ పెట్టింది. అంటే ఇదేం చేస్తుంది? కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో కన్స్ట్రక్టర్ ఇస్ కన్స్ట్రక్టింగ్ ద డేటా for object. Okay, constructor is constructing the data for object. Understand? మా అర్థమవుతుందా? Constructor is constructing data for object. It is invoking at the time of object creation, and constructor is a special type of method initializing the object. అర్థమైందా? మా అర్థమైందా? వెంటనే రెస్పాండ్ అవ్వండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం, నేను మళ్ళీ చెప్తాను. మీకు మళ్ళీ 2:30 మళ్ళీ 2కా క్లాస్ 2:30కి కదా, నేను 1:30కి వదిలేస్తాను. 1:30కి వదిలేస్తాను. ఓకేనా? నెక్స్ట్, కన్స్ట్రక్టర్ మెథడ్స్ ఆర్ కాల్డ్ బై జావా ఆటోమేటికల్లీ. ఓకే, అవి ఎప్పుడు ఆటోమేటిక్ గా కాల్ అవుతాయి? మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, అంతే కదా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం? క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ కన్స్ట్రక్టర్. ఓకే, సో అవేంటి? ఆటోమేటికల్ గా కాల్ అవుతాయి. వెన్ యూ సీ న్యూ టు క్రియేట్ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ఇట్ క్లాస్, జావా డస్ 3 థింగ్స్. అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో 3 యాక్షన్స్ జరుగుతాయి. అవేంటి? ఫస్ట్ వన్, అలొకేట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. 2, ఇనిషియలైజ్ ది ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకే, సెకండ్ పాయింట్, ఇనిషియలైజెస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకే, థర్డ్ పాయింట్, కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడం. ఓకే, కాలింగ్ కన్స్ట్రక్టర్. ఓకే, at the time of object creation. Okay, at the time of object creation 3 things will be done. First one, allocating memory. Second one, initializing the instance variables. Third one, calling the constructor. Okay, ఏంటి మీరు చెప్పండి? 3 things ఏం జరుగుతాయి at the time of object creation? ఏం జరుగుతాయి? At the time allocates the memory, allocating the memory, calling the constructor, and initializing variables. instance. ఎప్పుడు జరుగుతాయి 3 things?
When object is called, ma'am, at the time of Object is object created. Okay, at the time of object creation. automatically created. Next, by defining constructor methods in your own classes, you can set initial values of instance variables, call methods based on those variables, or call methods. ఓకే, ఇదేం లేదమ్మా. మనము కన్స్ట్రక్టర్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు, డిఫైన్ చేసేటప్పుడు ఏం 3 థింగ్స్ జరుగుతాయి కదా. రెండో పాయింట్ ఏంటి, వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇది ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇనిషియల్ వాల్యూస్ ని సెట్ చేస్తాం. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి వాల్యూస్ ని సెట్ చేయడం, అలాగే మెథడ్స్ ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయడం. ఓకే, 2 థింగ్స్ జరుగుతాయి బై డిఫైనింగ్ కన్స్ట్రక్టర్ మెథడ్స్. ఫస్ట్ వన్, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి వాల్యూస్ ని సెట్ చేయడం. 2, ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ ని కాల్ చేయడం. ఓకే, మెథడ్స్ ని కాల్ చేయడం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ జావా కన్స్ట్రక్టర్. వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కొంచెం స్లోగా చెప్పండి మేడం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ పారామీటరైజ్డ్ అంటే పారామీటర్స్ పాస్ చేస్తాము. పారామీటర్స్ అంటే ఏంటో తెలుసు కదా. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. ఇప్పుడు మెథడ్ లో పాస్ చేస్తాం కదా, వాటిని పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అంటారు. అలాగే కన్స్ట్రక్టర్ లో కూడా పాస్ చేస్తాం. ఓకే, పారామీటర్స్ పాస్ చేస్తే పారామీటరైజ్డ్. ఏమీ పాస్ చేయకుండా ఎంటీగా ఉందనుకోండి, అది డిఫాల్ట్ ఆర్ నో ఆర్గ్యుమెంట్, అసలు ఆర్గ్యుమెంట్సే ఉండవు. ఓకేనా, దీస్ ఆర్ ద టైప్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మా ఫోన్స్ మ్యూట్ లో పెట్టేసేయండి. ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ రాశాను. కన్స్ట్రక్టర్ పేరేంటి ఇక్కడ చెప్పండి. ఇప్పుడు వరకు అర్థం అయితే చెప్తారు, లేకపోతే చెప్పరు. బైక్, మ్యామ్, బైక్ 1. ఓకే, ఇది ఇక్కడ క్లాస్ నేమ్ సేమ్ గా ఉంది, నో రిటర్న్ టైప్. సో దిస్ ఈస్ ద constructor. First of all, it is a constructor. Then we have to check whether it is a default or parameterized. Okay, ఇది default or parameterized చెప్పండి. డిఫాల్ట్, మ్యామ్. డిఫాల్ట్. వై? ఎందుకంటే అక్కడ పారామీటర్స్ No ఏమీ arguments పాస్ are చేయలేదు. సో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అయితే ఇది ఎప్పుడు రన్ అవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది చెప్పండి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, కన్స్ట్రక్టర్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో వీఆర్ రైటింగ్ ద మెయిన్ మెథడ్. ఇన్ దట్ మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదండి, ఇక్కడ బైక్ 1 అనే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, అంటే కాల్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దెన్ బైక్ 1 బైక్ ఈస్ క్రియేటెడ్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? అర్థమైందా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఓకే, నౌ we see parameterized constructor. ఓకే, parameterized. Okay, this is our parameterized constructor. పారామీటర్స్ అంటే ఏంటి, పారామీటర్స్ ని పాస్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ స్టూడెంట్, నా కన్స్ట్రక్టర్ నేమ్ కూడా స్టూడెంట్, షుడ్ బి ద సేమ్, అండ్ దెర్ ఈజ్ నో రిటర్న్ టైప్. ఓకే, నౌ నేనేం చేస్తున్నానంటే, ఇవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి, కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు కదా. అందుకని మెయిన్ మెథడ్ లో నేనేం చేశాను, S1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నా. ఓకే, S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టూడెంట్ S1 న్యూ స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి 2 పారామీటర్స్ ని పాస్ చేసా.
2 పారామీటర్స్ ని పాస్ చేసా. ఒకటి ఇంటీజర్ పారామీటర్ అంటే నంబర్ అన్నమాట, న్యూమరిక్ వాల్యూ. 2 స్ట్రింగ్ పారామీటర్, అందుకని డబుల్ కోట్స్ లో పెట్టా. ఇంటీజర్ పారామీటర్, స్ట్రింగ్ పారామీటర్, 2 పారామీటర్స్ పాస్ చేసా. అయితే డిఫైన్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ లో ఇంట్ ఐ ఇంటీజర్ పారామీటర్, స్ట్రింగ్ ఎన్ స్ట్రింగ్ పారామీటర్ 2 తీసుకున్నా. వాటిని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు ఫస్ట్ జరిగే పని ఏంటి, ఎలొకేటింగ్ మెమరీ. రెండోది ఏంటి, ఇనిషియలైజింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో నేను ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో వాట్ ఆర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇది కూడా 1 మార్క్ అంటే వెరీ షార్ట్స్ కి అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ద వేరియబుల్స్ దట్ ఆర్ declared inside of the class outside of the method. చూడండి, ఈ నేను హైలైట్ చేసిన టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఆ వేరియబుల్స్ ఎక్కడున్నాయి, క్లాస్ కి ఇన్సైడ్ ఉన్నాయి, క్లాస్ కి ఇన్సైడ్ ఉన్నాయి. ఇక్కడ మెథడ్ డిస్ప్లే, మెథడ్ కి అవుట్ సైడ్ ఉన్నాయి, రైట్. క్లాస్ కి ఇన్సైడ్, మెథడ్ కి అవుట్ సైడ్. ఆ వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. అండర్స్టాండ్ మా, అండర్స్టాండ్? The variables that are declared inside of the class outside of the method are called instance variables. Are you getting? ఒకసారి చెప్పరా మీన్స్ The variables that are declared inside of the class outside of the method are called instance. గాయత్రి కాలర్ పెట్టుకో. మా ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి, మాట్లాడినప్పుడే ఆన్ చేయండి, తర్వాత అన్మ్యూట్ చేసేసేయండి. అందరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎలా, ఐడి ఈక్వల్స్ టు దిస్ ఐ, ఓకే, అండ్ దిస్ నేమ్ ఈక్వల్స్ టు దిస్ ఎన్. Okay, this is initializing the instance variables. Understand? Okay, ఇలా parameterized constructor ని, ఇది parameterized constructor, మనం 2 వాల్యూస్ ని పాస్ చేసాం పారామీటర్స్ గా. ఆ వాల్యూస్ ని ఇలా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇనిషియలైజ్ చేస్తున్నాం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి. దిస్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఇన్ డెప్త్ గా. ఈ 111 అనే ఇంటీజర్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ కాపీ అవుతుంది? నేను అంతకుముందు చెప్పాను కదా, ఎవరికైనా గుర్తుందా? 111 అనే ఇంటీజర్ ఎక్కడ కాపీ అయింది? ఇంట్ మ్యామ్, బికాస్ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంట్లో స్టోర్ అవుతాయి. ఐ లోకి వస్తుంది. ఓకే, ఈ 111 పాస్డ్ టు ఐ అండ్ దట్ ఐ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు ఐడి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఈ కరెంట్ స్ట్రింగ్ వాల్యూ, కరెంట్ అనే వాల్యూ స్ట్రింగ్ ఎన్ లోకి వస్తుంది. ఎన్, ఆ ఎన్ ఏం చేస్తాము, నేమ్ లో ప్లేస్ చేసాం. ఓకే, ఆర్ యు గెట్టింగ్? ఇది నేను చాలా సార్లు చెప్పా అంత ముందు కూడా. ఓకే, సరే ఇది మళ్ళీ చూడండి. స్టూడెంట్ S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయింది. సో దిస్ 2 వాల్యూ ఏ వాల్యూలో ఉంటుంది చెప్పండి? ట్రిపుల్ యూ వాల్యూ ఎక్కడికి పాస్ అవుతుంది? ఐ లోకి వస్తుంది. ఆర్యన్ అనే వాల్యూ స్ట్రింగ్ ఎన్ లోకి వస్తుంది. ఓకే, నౌ S1 ఆబ్జెక్ట్ హ్యాస్ 2 వేరియబుల్స్. నౌ S1 ఆబ్జెక్ట్ హ్యాస్ 2 వేరియబుల్స్ దట్ ఆర్ ఐడి అండ్ నేమ్. ఓకే, ID and name. Similarly, S2 is also having 2 variables that are ID and name. కానీ వాల్యూస్ డిఫరెంట్. ఓకే, S1 డాట్ ఐడి, S1 లో ఉన్న ఐడిలో వాల్యూ ఎంత ఉంది? S1 డాట్ ఐడి 111. వెరీ గుడ్. సిమిలర్లీ S2 డాట్ ఐడి అంటే 222. ఓకే, S1 డాట్ నేమ్ అంటే కరణ్, S2 డాట్ నేమ్ అంటే ఆర్యన్. ఓకే, దిస్ ఈస్ ద వే we execute parameterized constructor. అర్థమైందా? All of you understood about parameterized constructor? Yes, ma'am. ఓకే, వీటిని ఏం చేస్తున్నాము, S1 యూజ్ చేసి డిస్ప్లే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, దాంట్లో ఉన్న ఐడి, దాంట్లో ఉన్న నేమ్
కాల్ అవుతున్నాయి, ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ S2 యూస్ చేసి డిస్ప్లే మెథడ్ కాల్ చేసాం, దాంట్లో ఉన్న ఐడి, దాంట్లో ఉన్న నేమ్ ప్రింట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్, this keyword. Okay, this is very important concept, this keyword. Sometimes a method will need to refer to the object that invoked it. To allow this, Java defines this keyword. అంటే ఇప్పుడు మనం ఒక మెథడ్ ని రన్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇదే ఇప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఇదే చూడండి. నేను ఒక మెథడ్ ని ఇప్పుడు డిస్ప్లే అనే మెథడ్ ని రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, డిస్ప్లే 2 టైమ్స్ రాసానా, 2 టైమ్స్ రాసాను. అయితే ఈ డిస్ప్లే మెథడ్ ఏ ఆబ్జెక్ట్ తో రన్ అవుతుంది అనేది పాయింట్, అవునా? ఒకసారి S1 తో, ఒకసారి S2 తో రన్ అవుతుంది. అయితే ఏ ఆబ్జెక్ట్ తో రన్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, రిఫర్ టు ఆబ్జెక్ట్ దట్ ఇన్వోక్డ్ ఇట్. ఏ ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ అయింది అనేది తెలుసుకోవడానికి దిస్ కీవర్డ్, అంటే కరెంట్ మెథడ్ ఏంటి, లేకపోతే కరెంట్ క్లాస్ ఏంటి అని తెలుసుకోవడానికి దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్వేస్ ఎ రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. దిస్ కీవర్డ్ అంటే ఇది డెఫినేషన్ రాసుకోండి. దిస్ కీవర్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ రిఫరెన్స్ టు ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద మెథడ్ వాజ్ ఇన్వోక్డ్. అర్థమవుతుందా? దిస్ కీవర్డ్ అనేది ఆబ్జెక్ట్ కి ఒక రిఫరెన్స్. ఏ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ కాల్ అవుతుందో అది దాన్ని స్పెసిఫై చేస్తుంది. అర్థమవుతుందా? ఏ ఆబ్జెక్ట్, ఏంటమ్మా వినిపించలేదు, అర్థం కాల. హలో, దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, దిస్ కీవర్డ్ ఈజ్ ఎ రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ఎ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్. ఒకప్పుడు ఒక మెథడ్, డిస్ప్లే అనే మెథడ్ ఇన్వోక్ చేస్తున్నాము, అది ఏ మెథడ్ ని, ఏ ఆబ్జెక్ట్ మీద, ఈ డిస్ప్లే అనే మెథడ్ S1 మీద, S2 మీద అని స్పెసిఫై చేసే ఒక రిఫరెన్స్ నే దిస్ కీవర్డ్ అంటున్నాం. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద మెథడ్ వాజ్ ఇన్వోక్డ్. మా అర్థమవుతుందా? వాట్ ఈస్ దిస్ కీవర్డ్ అని ఎగ్జామ్ లో అడిగినప్పుడు మీరు రాయాల్సింది ఇది. ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్, దిస్ కీవర్డ్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద మెథడ్ వాజ్ ఇన్వోక్డ్. మా అర్థమవుతుందా? Yes, ma'am. Okay, next, you can use this anywhere reference to object current class type. Okay, కరెంట్ క్లాస్. దిస్ కీవర్డ్ అనగానే మీకు బై డిఫాల్ట్ గుర్తు రావాల్సింది కరెంట్, అంటే ప్రస్తుతం ఏది రన్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి. అది సూపర్ కీవర్డ్ అంటే ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్. ఓకే, సూపర్ అంటే ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్ అని వెలగాలి మైండ్ లో. ఈ దిస్ అనగానే కరెంట్ క్లాస్ అని వెలగాలి. ఓకేనా? దిస్ కీవర్డ్ అనగానే ఫస్ట్ ఈ పాయింట్ రాయండి, తర్వాత ఈ పాయింట్ రాయండి. ఓకే, రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ కరెంట్ క్లాస్, రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ కరెంట్ క్లాస్. Ma'am, super keyword అంటే ఏంటి ma'am? టు రిఫర్ ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్. Okay, ma'am. టు రిఫర్ ది ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ దిస్ కీవర్డ్, ఇదిగో చూడండి, మళ్ళీ రిఫర్స్ కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్. ఓకే, సింపుల్ గా కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ ని రిఫర్ చేయడానికి. క్యాన్ బి యూజ్డ్ టు ఇన్వోక్ కరెంట్ క్లాస్ మెథడ్. ఓకే, అదే అది సూపర్ అయితే ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్ మెథడ్. ఓకే, ఇది దిస్ కీవర్డ్ కాబట్టి టు ఇన్వోక్ కరెంట్ క్లాస్ మెథడ్.